నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం చిచ్చురేపుతోంది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఫ్యాక్టరీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికారులు, నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళన బాట పట్టిన రైతులు, సమీప గ్రామ ప్రజలు సర్కారు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. దిలావర్పూర్ నుంచి గుండంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. గుండంపల్లి చుట్టుపక్కల ఈ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాలు ఆశ చూపి మధ్యవర్తుల ద్వారా తమ భూమిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతల హస్తం ఉందని మండిపడుతున్నారు. ఇథనాల్ పరిశ్రమను ముందే చెబితే భూమిని ఇచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే రసాయన వాయువులు, కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. గుండంపల్లి, దిలావర్పూర్ ప్రజలు, రైతులు జేఏసీలు ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాయి. గుండంపల్లి గ్రామ ప్రజలు ధర్నా, రాస్తారోకో చేయగా దిలావర్పూర్ రైతులు నిర్మల్ భైంసా జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్కు తీర్మానాలు కూడా అందజేశారు. కాగా కొందరు జర్నలిస్టులను ఫ్యాక్టరీ యాజమాన్యం తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ యాజమాన్యం కోరిన విధంగా వారి వారి పత్రికలలో అనుకూల వార్తలను ప్రచురితం చేస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఫ్యాక్టరీ వల్ల కలిగే నష్టాలను ప్రచురితం చేసిన వార్తాపత్రికలు ఉన్నట్టుండి వరుసగా ఫ్యాక్టరీ అనుకూల కథనాలు ప్రచురించడంతో యువకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు జర్నలిస్టులను ఫ్యాక్టరీ యజమానులు గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచురితం చేస్తున్నారని యువకులు, గ్రామస్తులు వాపోతున్నారు. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇవాళ గ్రామాభివృద్ధి కమిటీ, ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు. యువత అంతా కూడా మా ఉద్యోగాలను ప్రభుత్వం నిలదీస్తుంటే ఎంతకు విననప్పుడు యువకులంతా ఒక చేరి ఇక్కడ కాదురాపై మనం అందరం కలుద్దాం, ఢాకా దాకా పోదామని వినిపిస్తే లక్షలాది మంది విద్యార్థులు ఢాకా మీద పోయి ప్రధానమంత్రి నివాసం మీద దాడి చేస్తే ఆ ప్రధాని భారతదేశం దాకా బాధొచ్చింది. ఎవరు తెలియకుంటే అంటే ప్రజలు తెలియబట్టి పెద్ద లెక్కేం కాదు. అంటే దేశ ప్రధాని పాల్గొన్న ఆ యువకులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు తలొక్కిన కేంద్ర ప్రభుత్వం మోటార్ సైకిల్ నుండి అప్పుడు ఏమి లేని కొబ్బరం తుపాకీ లేదు, ఏమి లేదు, కల్లాలు విల్లాలి పట్టుకుని సైన్యాన్ని పెట్టుకొని ఏళ్ళకేళ్ళు ముప్పు తిప్పలు పెట్టిన చరిత్ర మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రవాసులది. అటువంటి వాళ్ళకి బ్రిటిషర్లు భయపడి పారిపోయిన పరిస్థితులు. ఇవాళ మనం ఊరంతా ఒకటి మనం నిలబడితే ఆ ఫ్యాక్టరీ ఎందుకు రావాలని మనం గుర్తుపెట్టాలి. 40 కిలోమీటర్ల మేర ఆ గాలి యొక్క కాలుష్యం పీల్చుకొని వన్యప్రాణులు కానీ, మనుషులు కానీ వివిధ అనారోగ్యాల పాలవుతారు. అలాగే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడేటటువంటి వ్యర్థపు నీరు గోదావరి నదిలో కలిసి జలాచరాలకు అంటే చేపలకు, మన పశువులు వెళ్లి నీళ్లు తాగినా గానీ ఫ్యాక్టరీ